హాయ్ అండి. నమస్తే. మేము అనుకోకుండా భద్రాచలం వెళ్ళామండి. శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకున్నాం. కరోనా వల్ల గుడి చాలా ఖాళీగా ఉందండి. మీకు కూడా చూపిస్తాను గుడంతా ఎలా ఉందో. పదండి చూద్దాం. లెట్స్ గో. వచ్చేసామండి టెంపుల్‌కి. ఎదురుగుంటా ఒక గోపురం కనిపిస్తుంది కదా! అదే టెంపుల్ అండి. ఈ గుడికి 3 దారులున్నాయంటండి పైకి దర్శనానికి వెళ్ళడానికి. వీలైతే అవి కూడా చూపిస్తాను. బయట నుండి గుడంతా ఇలా ఉందండి. ఒకవైపు 4 వైపుల్లో ఒకవైపు గుడి ఇలా ఉంది. బయట వ్యూ అంతా ఇలా ఉందండి. ఇలా ఉందండి మొత్తం గుడి ఒకవైపు. వ్యూ మొత్తం ఇలా ఉందండి. మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఒకవైపు మెట్లు ఎక్కి వెళ్తున్నామండి. సోషల్ డిస్టెన్స్ మార్క్స్ అన్నీ వేసి ఉన్నాయి. కానీ గుడి అంతా చాలా ఖాళీగానే ఉందండి. ఎక్కువ భక్తులు ఎవరూ లేరు. పిల్లలకి అలౌ చేయట్లేదండి. బయట ఎవరినన్నా అడుగుతుంటే అలౌ చేస్తున్నారని చెప్తున్నారు కానీ లోపల గుళ్ళో అలౌ చేయట్లేదు. ఎవరన్నా పిల్లలతో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి. పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇది ఇలా ఉందండి. మెట్లు ఎక్కి చూస్తుంటే కిందంతా అలా షాపులు అవన్నీ కనిపిస్తున్నాయి. ఏదో అక్కడక్కడ ఉన్నారండి, భక్తులు ఎక్కువగా లేరు. చూస్తున్నారు కదా, ఇలా మెట్లన్నిటికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టున్నాయండి. తిరుపతిలో కూడా ఇలానే ఉంటాయి కదా. వచ్చేసామండి పైకి. ఆంజనేయ స్వామి వారి గుడి కనిపించింది. ఎదురుకుంటా ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉందండి. రాముడు ఎదురుకుంటా. ఇదేనండి గుడి. లోపల కెమెరా అలౌ లేదని చెప్పారు. బయటకు వస్తే ఇలా 3 స్తంభాలు ఉన్నాయండి. ఒకటి రామదాస్ స్తంభం అంట, ఇంకా 2 ఏంటో మరి నాకు తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఆలయం బయట వ్యూ అంతా ఇలా ఉందండి. గుడిపై నుండి మొత్తం కింద ఉన్న షాపులు అన్నీ కనిపిస్తున్నాయి.
స్వామివారి ఆలయం బయట ఇలా పోకల దమ్మక్క గారి విగ్రహం ఉందండి. ఇలా ఒక చెట్టు కింద స్వామివారి విగ్రహం, పోకల దమ్మక్క విగ్రహం ఉందండి. ఇది శ్రీ రామదాసు గారి విగ్రహం అండి. ఆ మొక్క చూసారా, అది తులసి మొక్క అంటండి. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ అలాంటి తులసి మొక్క చూడలేదు. ఇందాక ఒక దారితో వచ్చాం కదండి, ఇది ఇప్పుడు ఇంకొక దారండి. గుడిపైకి వెళ్ళడానికి మొత్తం 3 దారులు ఉన్నాయంట. ఒక దారిలో వెళ్ళాము, ఇంకో దారిలో వచ్చాము. ఇది వికలాంగులకి లిఫ్ట్ సౌకర్యం అండి. లిఫ్ట్ చూసారా? అది ఎవరైనా చూసిన వెంటనే లిఫ్ట్ అనుకోరండి, ఏవో విగ్రహాలు అనుకుంటారు. ఒక పక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహం లాగా, ఇంకో వైపేమో రామదాసు గారి విగ్రహం లాగా పెట్టారు. ఇది గుడి మొత్తం ఇలా ఉందండి. చిత్రకూట మండపం అండి. పైన గోపురం కనిపిస్తుంది కదండి, అదే సీతారాముల వారి గుడి అండి. లోపల కెమెరా అలౌ లేదండి, అందుకే లోపల తీయలేకపోయాము. నా కిందకు వస్తే ఇది గోశాలండి. ఇలా ఆవులన్నీ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ ఆలయంకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశానండి ఈ వీడియోలో, అందరూ చూడండి.